తెలంగాణపై కేంద్రం ఇప్పట్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఏదో ఒక ప్రకటన వస్తే తప్ప తాము విధులకు హాజరు కాలేమని తెలంగాణ మంత్రులు అంటున్నారు. ముఖ్యమంత్రితో సహా అధిష్టానం పెద్దలు చెప్పినా ససేమిరా అంటున్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు సచివాలయానికి దూరంగా ఉంటుండటంతో అది పాలనపైన ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్వహిస్తున్న పోర్ట్ఫోలియోలను మిగతా మంత్రులకు అప్పచెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జూలై 4న తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అందులో 12 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ మంత్రులెవరూ సచివాలయం ముఖం కూడా చూడడం లేదు. తెలంగాణపై ఏదో ఒక ప్రకటన వస్తే తప్ప తాము విధులకు హాజరు కాలేమని వాళ్లు తేల్చి చెప్పారు. హైకమాండ్ నిర్ణయం తీసుకునేదాకానైనా విధులకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చెప్పినా కుదరదని చెప్పేశారు. స్పీకర్ రాజీనామాలను తిరస్కరించిన మంత్రులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో ఇప్పట్లో వారు విధులకు హాజరయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. వారు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖల్లో పాలన స్తంభించింది. ఏదైనా రివ్యూలుంటే ముఖ్యమంత్రి ఒక్కరే చూసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో విధులకు దూరంగా ఉంటున్న మంత్రుల పోర్ట్ఫోలియోలను ఇతర మంత్రులకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి సమాయత్తమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితిలో హోమ్ మినిస్టర్ కూడా విధులకు దూరంగా ఉంటుండడంతో డిప్యూటీ సీఎంకు హోంశాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కానీ దీనికి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విధులకు హాజరు కాని మంత్రుల బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు హైకమాండ్ ఏ మేరకు ఒప్పుకుంటుందో మరి.